గుడ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మాట నిలబెట్టుకున్నాం అంటూ 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్గా ఎస్సీ వర్గీకరణ 2026లో జనగణన తర్వాత జిల్లాల వారీగా అమలు చేస్తాం. బుడగ జంగాలను ఎస్సీల్లో చేరుస్తూ తీర్మానం చేస్తున్నాం. వర్గీకరణపైన ఆలోచన సభ్యనని సుప్రీంకోర్టు తీర్పు చాటి చెప్పింది. ఎస్సీలపై వివక్షను ప్రస్తావిస్తూ శాసనసభలో చంద్రబాబు భావోద్వేగం. ఎస్సీ వర్గీకరణపై ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకున్నామని 30 ఏళ్ల నిరీక్షణకు మంచి ముగింపు పలికామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వర్గీకరణపై అపోహలు అక్కర్లేదని, ఎవరికీ నష్టం జరగదని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో గురువారం చేపట్టిన లఘు చర్చకు సీఎం సమాధానం ఇచ్చారు. ఎస్సీ ఉపకులాల్లో సమన్యాయం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వర్గీకరణ చేశాం. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్గా అమలు చేయాలని నిర్ణయించాం. 2026 జనగణన తర్వాత వర్గీకరణ జిల్లాల వారీగా అమలు చేస్తాం. అందరికీ సామాజిక న్యాయం అందించేందుకు కట్టుబడి ఉన్నాం అని చంద్రబాబు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్ నియమించాం. మొత్తం 59 కులాలను కమిషన్ 3 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్ సిఫార్సు చేసింది. మొదటి గ్రూపులో రెల్లి అనుబంధ ఉపకులాలకు 1%, రెండో గ్రూపులో మాదిగ అనుబంధ కులాలకు 6.5%, మూడో గ్రూపులో మాల అనుబంధ కులాలకు 7.5% చొప్పున రిజర్వేషన్లు ప్రతిపాదించింది. మూడో గ్రూపుల్లో 0.5% ఉన్నందున దీన్ని సర్దుబాటు చేసేందుకు 200 రోస్టర్లను సిఫార్సు చేసింది. మొదటి 100లో 3 గ్రూపులకు వరుసగా 1%, 6%, 8%, రెండో 100లో 1%, 7%, 7% చొప్పున ఇచ్చారని సీఎం వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సుదీర్ఘ పోరాటం నా అనుబంధం అంటూ మందకృష్ణ మాదిగ దండోరా పేరుతో నారావారిపల్లిలోని మా ఇంటి నుంచే పాదయాత్ర ప్రారంభించారు. మా అమ్మకు వింతపత్రం ఇచ్చి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు భావోద్వేగానికి గురవుతాం. వారి డిమాండ్లు సమంజసంగా ఉండడంతో అప్పట్లో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేశాం. ఆ కమిషన్ ఎస్సీలను 4 కేటగిరీలుగా ఏబీసీడీలుగా వర్గీకరించాలని నివేదించింది. దాని మీద మేము తెచ్చిన చట్టాన్ని హైకోర్టు సమర్థిస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. 2007లో ఏర్పడిన ఉషా మెహ్రా కమిషన్ 2004 మధ్యలో వర్గీకరణతో అన్ని వర్గాలకు కొంత మేలు జరిగిందని పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఉద్యమ ఆద్యుడు మందకృష్ణ, రూపకర్త చంద్రబాబు, ఫలప్రదాత మోడీ ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్గా అమలు చేస్తేనే అందరికీ న్యాయం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సలహా ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే తరతరాలుగా మాదిగల వెనుకబాటు, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలు ఎక్కువగా కొన్ని ఎస్సీ వర్గాలకే. వర్గీకరణతో ఎస్సీలందరికీ సముచిత న్యాయం. నాటి నుంచి నేటి వరకు అన్ని కమిషన్లది అదే మాట. 3 దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ సాధనలో జైత్ర యాత్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రక్తమోడిన బస్తర్ అంటూ ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతం నుంచి ఓ మావోయిస్టు మృతదేహాన్ని తీసుకొస్తున్న బలగాలకు సంబంధించిన ఫోటోని ఇక్కడ హైలైట్ చేశారు. మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్లో గురువారం జరిగిన 2 భారీ ఎదురుకాల్పుల ఘటనలో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఓ జవాన్ వీరమరణం పొందారు. బీజాపూర్ దంతేవాడ జిల్లాల సరిహద్దులోని అండ్రి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల సమాచారంతో డీఆర్జీ, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, ఎస్టీఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా, కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్ సంయుక్త బలగాలు బుధవారం ఆ ప్రాంతానికి చేరుకుని గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుని ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలు పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుని మృతుల పశ్చిమ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యులు ఉండొచ్చని భావిస్తున్నాడు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్. దంతేవాడ ఎస్పీ గౌరవరాయ్ తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు సభకు రాకుండా ముఖం చాటేస్తున్నారు. దొంగచాటుగా సంతకాలు పెట్టాల్సిన కర్మేంటి? ఎన్నుకున్న ప్రజలకు తలవంపులు తెచ్చేలా ప్రవర్తించదు సభాపతి అయిన పాత్రుడు ధ్వజం. అలాగే జగన్ వైఖరి వల్లే వైకాపాకు రాజీనామా, త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరితే ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. వీళ్ళంతా పోతే ఏంటి, ఉంటే ఏంటి? వైకాపా అధిష్టానంలో ఇదే ధోరణి. రాజీనామా చేస్తే పిలిచి మాట్లాడే విధానం లేదు. ప్రైవేట్ చర్చలో కొందరు వైకాపా ఎమ్మెల్సీల వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సినీ ప్రముఖుల మెడకు బెట్టింగ్ యాప్లు ఉచ్చు. నిందితుల్లో నటులు రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, వైకాపా అధికార ప్రతినిధి శ్యామల సహా 25 మందిపై కేసు. హైదరాబాద్లో వ్యాపారి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్. నైపుణ్య ఆధారిత గేములకే ప్రచారం చేశామన్న రాణా విజయ్. తప్పు చేశానని తెలుసుకున్నాక ఆపేసే ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే 2027 నాటికి పోలవరం జల విద్యుత్పత్తి కేంద్రం ప్రారంభం. పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు 2027 నాటికి పూర్తి చేసేలా సాంకేతికపరమైన సమస్యలు పరిష్కరిస్తూ పనులు వేగవంతం చేస్తున్నామని ఏపీ జెన్కో డైరెక్టర్ సుజయ్ కుమార్ పేర్కొన్నారు. సుమారుగా 2800 కోట్లతో చేపట్టి ఈ కేంద్రం నుంచి దాదాపుగా 960 మెగావాట్ల జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం, అంగుళూరు సీతానగరం మండలం, పురుషోత్తంపట్నం సమీపంలో నిర్మిస్తున్న అటవీ జల విద్యుత్ కేంద్రం పనులను ప్రారంభించేందుకు విజయవాడ విద్యుత్ సౌధ నుంచి జెన్కో నిపుణుల కమిటీ గురువారం వచ్చింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుజయ్ కుమార్ మాట్లాడుతూ 960 మెగావాట్ల ఉత్పత్తికి అనుగుణంగా 12 యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. పోలవరం డ్యామ్ ద్వారా జల విద్యుత్ కేంద్రాన్ని గోదావరి జలాలు తీసుకుని అవసరమైన విద్యుత్తుని ఉత్పత్తి చేసుకోవడంతో పాటు రెండో పంటకు ధవళేశ్వరం బ్యారేజీకి నీరు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రం నుంచి వృధా నీటిని గోదావరిలో కలిపేలా ఛానల్ నిర్మాణం, వంతెన పనులు 26 కోట్లతో పూర్తి చేస్తున్నామని ముఖ్య ఇంజనీర్ వై వెంకటేశ్వరరావు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి
సాగుకు నీటి గండం బీడు వారుతున్నటువంటి చివరి ఆయకట్టులోని పొలాలు నీరందక దెబ్బతింటున్న లక్ష ఎకరాల పంట లక్ష్యం కంటే దాదాపు 10 లక్షల ఎకరాలు తక్కువ సాగు అయినా సమృద్ధిగా నీరందించలేకపోతున్న ప్రభుత్వం వంతుల వారీ విధానంలో విఫలం. గోదావరి కృష్ణా డెల్టా శివార్లో సమస్య తీవ్రం. అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు సొంతగా ఆయిల్ ఇంజన్లతో తోడుకుంటున్న వైనం పంటను కాపాడుకునేందుకు మురుగు కలుషిత నీటి వినియోగం దెబ్బతింటున్న వరి మిరప మొక్కజొన్న సాగునీటి కోసం రోడ్డెక్కుతున్న రైతులు ధర్నాలు రాస్తారోకోలు పంట చేలల్లో వినూత్న నిరసన తమకేమీ పట్టినట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ పెద్దలంటూ నిర్దేశించుకున్న విస్తీర్ణంగా దాదాపు 10 లక్షల ఎకరాల పంటల సాగు తగ్గింది. దీని ప్రకారం ఉన్న పంటలకు తగినంతగా నీరు అందాలి, కానీ వంతుల వారి నీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం కావడం రైతుల పాలిటి శాపంగా మారింది. రబీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల వెతలు వర్ణాతీతంగా ఉన్నాయి. సాగునీటి కోసం వారు పడుతున్న కష్టాలు అన్నీగావు. దీంతో విసుగు చెంది నిరసన బాట పట్టారు. రెండో పంటకు నీరు ఇవ్వడంలోనే కాదు, విడుదల నిర్వహణలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడుతున్నారు. కళ్ళెదుట ఎండిపోతున్న పంట చేలను చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మరోవైపు ఛత్తీస్గఢ్లో మళ్లీ నెత్తుడితారు ఇక్కడ హైలైట్ చేశారు. వర్గీకరణపై 5 సిఫార్సులు. ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్గా వర్గీకరణ 2026 జనాభా లెక్కల తర్వాత జిల్లా యూనిట్గా వర్గీకరణ 3 కేటగిరీలుగా 59 ఎస్సీ ఉపకులాలు, 12 రెల్లి ఉపకులాలకు 1% రిజర్వేషన్, 18 మాదిగ ఉపకులాలకు 6.5%, 29 మాల ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ సిఫార్సు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ శాతం అమలు. రోస్టర్ విధానాన్ని కూడా ఇదే రీతిలో అమలు చేయాలి. రిటైర్డ్ ఐఏఎస్ రంగరాజన్ ఎక్స్ సభ్య కమిషన్ నివేదిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జనగణన తర్వాతే జిల్లా యూనిట్గా వర్గీకరణ నేనే మొదలుపెట్టా, పూర్తి చేస్తున్న. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పున్నాయి కమిటీ వేసి ఎస్సీ ఎస్టీ చట్టం తెచ్చా. రంగరాజన్ మిశ్రా నివేదికను ఆమోదిస్తూ తీర్మానం. బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ మరో తీర్మానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బాబు విజనరీ ఆదాయం ఆవిరి. గత ఆర్థిక సంవత్సరం కన్నా చంద్రబాబు పాలనలో భారీగా తగ్గిన రెవెన్యూ రాబడి స్పష్టం చేసిన కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ గణాంకాలు వెల్లడి. 2023-24తో పోలిస్తే రెవెన్యూ రాబడిలో 11,450 కోట్లు తగ్గుదల. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అమ్మకం పన్నుల రాబడి సైతం తిరోగమనం. కేంద్రం నుంచి గ్రాంట్లు రాబడిలోనూ భారీగా తగ్గుదల. బడ్జెట్లో చెప్పిన దానికి మించి భారీగా అప్పులు చేస్తున్న కూటమి సర్కార్ 2024-25లో ఫిబ్రవరి నాటిగా 90,557 కోట్ల అప్పు. ఇంత అప్పు చేసిన మూలధన వ్యయం కేవలం 13,303 కోట్లే. బడ్జెట్ అంచనాల మించి భారీగా పెరిగిన రెవెన్యూ లోటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో రెవెన్యూ రాబడుల్లో 2023-24 ఫిబ్రవరి వరకు 152,820 కోట్ల రూపాయలు అయితే 24-25 141,370 కోట్లు వచ్చింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 8,639 కోట్లు లాస్ట్ ఇయర్ అయితే 7,918 కోట్లు ఇప్పుడు. అమ్మకం పన్ను అప్పట్లో 16,860 కోట్లు అయితే ఇప్పుడు 15,792 కోట్లు. కేంద్ర గ్రాంట్ అప్పట్లో 29,598 అయితే ఇప్పుడు 12,832. మూలధన వ్యయం అప్పట్లో 23,251 కోట్లు అయితే ఇప్పుడు 13,303. రెవెన్యూ లోటు అప్పట్లో 53,159 అయితే ఇప్పుడు 76,292 కోట్లు. ద్రవ్య లోటు అప్పట్లో 77,208 అయితే ఇప్పుడు 90,047 కోట్ల రూపాయలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పు చేసి నిధులను ఆస్తుల కల్పన కోసం మూలధన వ్యయంపై ఖర్చు పెట్టాలని ఇటీవలే చంద్రబాబు విలేకరుల సమావేశంలో నీతులు చెప్పారు. అయితే ఆచరణలో మాత్రం మూలధన వ్యయంలో కోతలు విధించారు. జగన్ సీఎంగా ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి మూలధన వ్యయం కింద 23,250 కోట్లు ఖర్చు చేశారు. నీతులు చెబుతున్న చంద్రబాబు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు కేవలం 13,303 కోట్లే మూలధనం వ్యయం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. భారీగా తగ్గినటువంటి రెవెన్యూ రాబడులు పన్నులు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయిపోతే హజ్ యాత్రికులకు కూటమి సర్కారు ద్రోహం. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ను రద్దు చేసిన కేంద్రం. రద్దుకు అనుకూలంగా ఏపీ హజ్ కమిటీ ఇచ్చిన లేఖ ఆధారంగా నిర్ణయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ముస్లింలు. హజ్ యాత్రికులకు 1,00,000 సాయం అంటే ఎన్నికల ముందు చంద్రబాబు హామీ. అధికారంలోకి వచ్చే గన్నవరం నుంచి వెళ్తేనే 1,00,000 అంటూ మెలిక. ఎంబార్కేషన్ పాయింట్ ఎత్తివేత ద్వారా ఆ డబ్బులు ఎగవేసేందుకు పన్నాగం. విజయవాడకు ఎంబార్కేషన్ని సాధించిన ఘనత వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని. హాజీలపై పడే అదనపు భారాన్ని సైతం భరించిన వైఎస్ జగన్ సర్కార్. గత 2 ఏళ్లలో గన్నవరం విమానాశ్రయించి 2,495 మంది హజ్కి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వైద్య కళాశాలలు నెలకొల్పలేం, వాటికి భారీగా నిధులు ఖర్చు చేయాలి, మౌలిక సదుపాయాలు ఫ్యాకల్టీని సమకూర్చడం ఎంతో కష్టం. శాసనమండలిలో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు గోల్డెన్ డేస్ ఆగని రేస్ అంటూ అంచనాలకు అందకుండా పరుగు తీస్తోంది. పొత్తడి రేటు 210 రోజుల్లో $500 పెరిగిన ఔన్స్ బంగారం ధర. గతంలో ఈ స్థాయి వృద్ధికి సగటున 1708 రోజుల సమయం. ఆశ్చర్యపరుస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా గణాంకాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రెడ్ బుక్ తంత్రం, సిట్ కుతంత్రం అంటూ రాజ్యాంగేతర వ్యవస్థగా సిట్ ఏర్పాటు. పోలీస్ స్టేషన్ నిర్వచనాన్ని పట్టించుకుని ప్రభుత్వం ఏ న్యాయస్థానం పరిధి అన్నదానిపైన అస్పష్టత. బెదిరింపులు, వేధింపులు, హింసించేందుకు ఇలా అబద్ధపు వాంగ్మూలాల నమోదుకు బరితెగింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సామాజిక సాహిత్యం అంటూ
అనువైన వేదికలు కల్పిస్తున్న సాహిత్య సంస్థలు, సామాజిక వేదికల ద్వారా దేశ విదేశాలను ఏకం చేస్తున్న సాహిత్య కార్యక్రమాలు, యువతలోనూ పెరుగుతున్న రచనాకాంక్ష, వడగాడ్పు నా జీవితం, వెన్నెల నా కవిత్వం అన్నారు గుర్రం జాషువా. ఆకలి కవిత్వం, ఆలోచనే కవిత్వం, కదిలించే ఘటనలు, కవ్వించే ప్రతినలు, కవితకు ప్రాతిపదికలు అంటూ కవిత్వం స్వరూపాన్ని వివరించారు శ్రీశ్రీ. రచనలతో సంస్కృతి సంప్రదాయాల సంపదను, మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కౌలు పాత్ర గొప్పది. వారు సాహిత్యానికి తద్వారా సమాజ ఉన్నతికి చేస్తున్న కృషి వెలకట్టలేంది. వారి కవిత్వాన్ని గుర్తింపునిస్తూ ఏటా మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తుందంటే వాళ్ళ కవులకు సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి మళ్ళీ నెత్తురోడిన దండకారణ్యం హైలైట్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే నిన్న చట్టం తీసుకొచ్చారు కదా, ఆ చట్టం కేంద్రానికి పంపించారు కాబట్టి లోపు ఆర్డినెన్స్ అన్నటువంటి. లేకపోతే ఎమ్మెల్యే రుబాబు అంటూ విచక్షణ మరిచి నోటి దురుసు, రెవెన్యూ సీనియర్ అధికారులపై అసెంబ్లీ ఆవరణ చిందులు, కబ్జా క్రమబద్ధీకరణ కోసం ఒత్తిళ్లు కుదరదని చెప్పడంతో ఆక్రోశం. 5 నిమిషాలు ఆకుండా దోషంలో అడ్డుకున్న మంత్రిపైన అదే దూకుడు, గట్టిగా చొరకలంటించిన మంత్రి. ఎమ్మెల్యేపై సీఎంకు నిఘా సమాచారం, మంత్రిని పిలిపించి ఆరాధీసిన సీఎం అంటూ నేను చెప్పింది చేయాల్సిందే. ప్రభుత్వ స్థలాన్ని అడ్డగోలుగా ఆక్రమించుకుని భారీ భవంతో నిర్మించుకున్నా సరే దాన్ని క్రమబద్ధీకరించాల్సింది ఆ ఎమ్మెల్యే తీరు. అలా కుదరదని చెప్పినందుకు ఆయన రెచ్చిపోయారు. అసెంబ్లీలోని 2 సీనియర్ రెవెన్యూ అధికారులపై గొడవకు దిగారు. నా మాటే వినరా, నా పనులు చేయరంటూ దూషించారు. ఇది సరైన పద్ధతి కాదని నిలువరించబోయిన ఒక కీలక మంత్రిపైన ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. విజయవాడ నగరంలో కేంద్రీకృతంగా సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఎమ్మెల్యే వైఖరితో సీనియర్ అధికారి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గురువారం శాసనసభ వైపు కూడా రాలేదు, కార్యాలయానికి వెళ్ళలేదు. పేదల ఆక్రమణలో ఉన్న 150 గజాల వరకు ఇంటి స్థలాలకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు మించితే నిర్ణీత ధర వసూలు చేయాలని తీర్మానించింది. అందులోని అభ్యంతరం లేని ప్రభుత్వ భూములు మాత్రమే క్రమబద్ధీకరిస్తామని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కాలువలు, కాలువ గట్లు, డిఫెన్స్ పరిధిలోకి వచ్చే భూముల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకున్న క్రమబద్ధీకరించడం కుదరదని స్పష్టంగా చెప్పింది. అయితే విజయవాడ నగరానికి చెందిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని కాలువలు, గట్లు ఇంకా రహదారులపై నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలని తన పిఏ ద్వారా కొన్ని దరఖాస్తులు పంపించారు. అందులో 3 వ్యక్తులకు సంబంధించిన స్థలం ఉంది. ఆ 3 సగటును 300 గజాలు చెప్పిన మొత్తం 900 గజాల్లో ఒక భారీ భవనం నిర్మించుకున్నారు. దాన్ని కూడా క్రమబద్ధీకరించాలని ఆ ఎమ్మెల్యే ప్రయత్నం. ఇది నిబంధనలకి సంబంధించిన పూర్తి విరుద్ధం. పైగా కాలువగట్టు రహదారిపై అడ్డగోలుగా నిర్మించిన భవనం రెగ్యులైజ్ చేసే అవకాశమే లేదు. నిబంధనల ప్రకారం ఇరిగేషన్ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకుని అక్రమ నిర్మాణాలు కూల్చాల్సి ఉంది. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులు ఫైలుపై రాశారు. ఆ ఆక్రమణను క్రమబద్ధీకరించడం కుదరదని చెప్పారు. ఇదే భూమిని రెగ్యులరైజ్ చేయాలని జగన్ ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యే వరకు విశ్వ ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యే ఆ పని భుజాన వేసుకున్నారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఫలితం లేకపోవడం తనకు సంబంధించిన అధికారికి రెవెన్యూలో పోస్టింగ్ ఇప్పించారు. కొద్ది రోజుల్లోనే అధికారి మరో పోస్టుకు వెళ్ళిపోయారు. దీంతో ఎమ్మెల్యే విచక్షణ మర్చిపోయారు. బుధవారం ఉదయం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు మూసాక టీ బ్రేక్ సమయంలో అధికారులు గ్యాలరీ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న 2 సీనియర్ రెవెన్యూ అధికారులతో గొడవకు దిగారు. నా ఫైల్ని ఆపుతారా, నా మనిషిని బదిలీ చేయిస్తారా, నేనంటే ఏమిటో మీకు తెలియదు, పేదలు ఇల్లు కట్టుకోవడం మీకు ఇష్టం లేదా, ఎంత ధైర్యం ఉంటే నా పనులను అడ్డుకుంటారని గట్టిగా కేకలు వేశారు. దీంతో అధికారి నిశ్చేష్లయ్యారు. ఎమ్మెల్యే అలా దాదాపు 5 నిమిషాల పాటు నాన్ స్టాప్గా అధికారిపై నోరు పారేసుకుని వారిని బెదరగొట్టారు. ఎమ్మెల్యే రెచ్చిపోతున్న సమయంలో అక్కడ ఉన్న సంబంధిత మంత్రి వెళ్ళి ఆయన వారించారు. నిగ్రహం కోల్పోయిన ఎమ్మెల్యే సదరు మంత్రిపైన విరుచుపడ్డారు. నన్ను అడ్డుకుంటారు, నా పనులు చేయరా, నీకు అసలు ఫైలు చూడడం వచ్చా, నీ వల్ల ప్రభుత్వానికి ఏమైనా మేలు జరుగుతుందా, ఏ పని ఎప్పుడు చేయాలో నీకు తెలుసా, పేదల ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్లో మీరు ఫెయిల్ అయ్యారు, పేదలకు మేలు చేయడం మీకు చేత కాదంటూ రెచ్చిపోయారు. మంత్రి కూడా తీవ్రంగా స్పందించారు. పేదలకు మేలు చేయడంలో ఈ ప్రభుత్వం ముందుంది. డబ్బున్నోళ్ళు బలిసిన వాళ్ళకు అక్రమార్కులకి మేలు చేయడానికి సిద్ధంగా లేదు. కాలువగట్లు రోడ్లను ఆక్రమించి రెగ్యులరైజ్ చేయమంటే ఎలా సాధ్యం? రూల్స్కి వ్యతిరేకంగా ఏ మంత్రి అధికారి పనిచేయడు. బలిసిన వారి భూములను రెగ్యులరైజ్ చేయమంటే చెయ్యం. పేదలకు మేలు చేస్తున్నాం కాబట్టి అసెంబ్లీ దాకా వచ్చాం. అధికారులను గౌరవించడం చేత కాకపోతే మాట్లాడొద్దు, అధికారులపై నోరు పారేసుకోవద్దు, పార్టీ ప్రభుత్వం పరువు తెస్తే హీరోలు ఎవరంటూ చొరకలండించారు. అధికారులు గ్యాలరీ నుంచి బయట ల్యాబీల్లోకి వెళ్ళాక ఆ ఎమ్మెల్యే మరింత రెచ్చిపోయే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఇతర ఎమ్మెల్యేలు ఆయన బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే రుబాబు గురించి నిఘా విభాగం సీఎం చంద్రబాబు బుధవారం నివేదించినట్టు తెలిసింది. ఆ తర్వాత సీఎం మరో మార్గంలో సమాచారం తెప్పించుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని అమరావతి వచ్చాక బుధవారం రాత్రి సంబంధిత మంత్రిని పిలిపించుకుని మాట్లాడారు. త్వరలో ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడతానని సీఎం చెప్పినట్టు తెలిసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాజపాళయం ఆలయ మరకామంలో గోల్మాల్, విదేశీ కరెన్సీ లెక్క చెప్పకుండా టీటీడీకి రికార్డులు. తర్వాత కొన్నాళ్ళకి విదేశీ కరెన్సీ అప్పగింత చెన్నై టీటీడీ సిబ్బంది నిర్వాహకం మొత్తం అప్పగించారా, చేతివాటం ప్రదర్శించారు. చెన్నైలో టీటీడీ చెందిన శ్రీ వెంకటేశ్వర ఆలయ సిబ్బంది తీరు రోజు రోజుకి వివాదాస్పదం అవుతుంది. ఇప్పటికే ఆలయంలో విక్రయించాల్సిన లడ్డూలు కొందరు సిబ్బంది వీఐపీల ఇళ్లకు తీసుకెళ్లి పంచుతున్నారన్న ఆరోపణలు ఉండగా తాజాగా విదేశీ కరెన్సీ వ్యవహారంలో చేతివాటం ప్రదర్శించడం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి ఆలయ హుండీల్లో వచ్చే కానుకల లెక్కింపు భక్తుల రద్దీని బట్టి ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటుంది. హుండీలోని భారత కరెన్సీ ఇతర కానుకలను లెక్కించే సిబ్బంది విదేశీ కరెన్సీని మాత్రం మళ్ళీ హుండీలోనే వేస్తారు. ఎక్కువ మొత్తం విదేశీ కరెన్సీ పోగయ్యాక టీటీడీ
సిఐడికి పంపిస్తారు. బట్ అక్కడ తేడా జరిగింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. పోతే సారు దోచిపెట్టారు అంటే జగన్ పత్రిక 574 కోట్లు సమర్పయామి నిగ్గుదేల్చిన విజిలెన్స్. కేంద్ర సర్వీస్లోకి ఐఐఎస్కి చెందిన తుమ్మా విజయకుమార్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్య రాష్ట్ర సమాచార కమిషనర్గా పనిచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పత్రికల సర్క్యులేషన్ ఆధారంగా ప్రకటనలు ఇవ్వాలన్న కనీస నియమాన్ని విస్మరించారు. అడ్డగోలుగా జగన్ రోత పత్రిక ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టారు. గత 5 ఏళ్లలో ప్రచారానికి ప్రకటన రూపంలో జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 850 కోట్లు. ఇందులో అత్యధికంగా 43% 371 కోట్లు జగన్ మీడియాకి సమర్పించేశారు. జగన్ పత్రిక మార్కెటింగ్ బాధ్యతలు కూడా విజయకుమార్ రెడ్డి తీసుకున్నారు. గ్రామ వాలంటీర్లు సాక్షి కొనుగోలు చేయడానికి పత్రిక చందాకి కింద నెల 200 రూపాయలు విడుదల చేశారు. వాలంటీర్లకు ఇలా మొత్తం 143 కోట్లు ఇచ్చారు. అధికారులకు కూడా పత్రిక చందా కింద మరో 59.42 కోట్లు ఖర్చు చేశారు. ఈ సొమ్మంతా జగన్ పత్రిక చేరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఈనాడుకి ఇచ్చింది వదిలేశారు. ఈనాడుకి దగ్గరగా 340 కోట్ల దాకా ఇచ్చినట్టుంది. 320 కోట్లే అంత ఇచ్చున్నారు. 340 కోట్లేమో దాదాపుగా. సర్క్యులేషన్ పరంగా చూసినా కూడా కరెక్ట్గా చేసినట్టు రూల్ ప్రకారం. ఎందుకంటే నెంబర్ 1 సర్క్యులేషన్ ఈనాడు, నెంబర్ 2 సర్క్యులేషన్ సాక్షి. తర్వాత నెంబర్ 1 సర్క్యులేషన్ సాక్షి అయింది, నెంబర్ 2 సర్క్యులేషన్ ఈనాడు అయింది. కాబట్టి ఆంధ్రజ్యోతికి ఇవ్వలేదు. ఎస్ కరెక్టే. ఇప్పుడు సాక్షికి ఇస్తున్నారు యాడ్లు లేదు. దీంట్లో ఏదో కుంభకోణం జరిగిందని చెప్పే ప్రయత్నం. ఇందులో ఏ కుంభకోణం లేదు. అడ్వర్టైజ్మెంట్ల పరంగా ప్రయారిటీస్ ఇప్పుడు ఈనాడు, జ్యోతి హై ప్రయారిటీ, ఆ 4 ఛానళ్ళు హై ప్రయారిటీ. అప్పుడు వాళ్ళకి హై ప్రయారిటీ. అప్పుడు కూడా శత్రువుల పత్రికకు కూడా హైయెస్ట్ ఇచ్చారు ఆ రోజున ఈనాడుకి. అది జాగ్రత్తగా కవర్ చేసేస్తారనమాట. అయితే దొంగల్లా వచ్చి వెళ్తున్నారు అంటూ అక్కడదే వార్త ఇక్కడ కూడా హైలైట్ అయింది. తారల మీద కేసులకు సంబంధించింది కూడా హైలైట్ చేశారు. లేకపోతే నవ్వుల్ పువ్వుల్ అంటూ అసెంబ్లీ అదే కామెడీ స్కెట్తో అలరించిన ఎమ్మెల్యేలు పడి నవ్విన బాబు పవన్, సుయోధనుడిగా ఆర్ఆర్ఆర్ విశ్వరూపం, బాలచంద్రుడిగా దుర్గేష్ మెరుపులు, కూటమి శాశ్వతంగా ఉండాలి బాబు, వాడివేడి రాజకీయాల నియోజకవర్గ సమస్యలు నిత్యం ఒత్తిళ్లతో సతమతమయ్యే నేతలు మనసారా నవ్వుకున్నారు. బయట గంభీరంగా కనిపించే నాయకులు స్కిట్లు వేసి కిలకలా నవ్వించారు. నా జీవితంలో ఎప్పుడు ఇంతగా నవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే గబ్బర్ సింగ్ సీన్ గుర్తుకొచ్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పడి నవ్వేశారు. సుదీర్ఘంగా కొనసాగిన బడ్జెట్ సమావేశాలకు ఇలా హాయి అయిన ముగింపునిచ్చారు. గురువారం సాయంత్రం విజయవాడలో కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యేలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చేశామని కాకుండా అందులో పాల్గొన్న వారంతా శిశులైన కళాకారులు అలరించారు. నాటకంలోని ఎమ్మెల్యేగా నటించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కార్యకర్తల డిమాండ్ నెరవేర్చలేక వారి బెదిరింపులతో తలబట్టుకునే సీన్లు పగలబడి నవ్వించాయి. మరీ ముఖ్యంగా ఇంటర్ ఫెయిల్ అయిన తన తమ్ముడికి ఇంజనీరింగ్ సీట్ ఎందుకు ఇప్పించమంటూ కార్యకర్త హోదాలో మాచేల మీద జోలకంటి బ్రహ్మారెడ్డి నిలదీసిన వేయడం అదిరిపోయింది. స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయని బాలకృష్ణ పవన్ కళ్యాణ్లని ఒప్పించాలని జీవి ఆంజనేయులు కోన రవికుమార్ డిమాండ్ చేస్తే సీన్లు హాస్యం పండించే. మా నియోజకవర్గ అమ్మాయికి మీ నియోజకవర్గ అబ్బాయితో పెళ్ళైంది, కాపురానికి మాత్రం రానంటున్నాడు, మీరే నైతిక బాధ్యత తీసుకుని అతన్ని పంపించాలంటే జీవిని విష్ణుకుమార్ రాజు కోరే తీరు నవ్వులు పూయించింది. నీకు ఎక్కడికి వెళ్తే అక్కడ అసందర్భపు పాటలు పాడి దెబ్బలు తినే పాత్రలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఆయన భరించే ఎమ్మెల్యేగా విజయ్ కుమార్ జనసేన కడుపుబ్బ నవ్వించారు. మన కురువంశం ఏనాడో కులహీనమైందంటూ సుయోధండి పాత్రలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అదరగొట్టారు. పల్నాటి బాలచంద్రుడి పాత్రలో మంత్రి కందులు దుర్గేష్ చముక్కమనిపించారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు తమ ప్రతిభను చాటుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బెయిల్కి వంశీ అనర్హుడు అంటూ బయటకు వస్తే సాక్షులు ప్రభావితం చేస్తారు. విజయవాడ కోర్టులో సీనియర్ న్యాయవాది పోసాని వాదనలు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ పొందే అర్హత లేదని, ఒక నేరం నుంచి బయటపడడానికి మరో నేరం చేశారని సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టుకు తెలిపారు. ఆయన బయటకు వస్తే బాధితుడు మధునూరి సత్యవర్ధన్కి ప్రాణహాని ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు మద్యం కేసులో అరెస్ట్ నుంచి రక్షణకును ఎంపీ మిథున్ రెడ్డి అభ్యర్థిని తిరస్కరించిన హైకోర్టు. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన అభ్యర్థిని హైకోర్టు తోసిపుచ్చింది. వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని సిఐడిని ఆదేశిస్తూ విచారణ సోమవారానికి వాయిదేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టీ మల్లికార్జున గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల చెబుతున్న పరిణామాలు.